హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ సిరీస్. ప్రీవియస్ లెసన్లో మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం న్యూమరిక్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. న్యూమరిక్ ఫంక్షన్స్ని నంబర్స్ మీద క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫస్ట్ ఫంక్షన్ రౌండ్ నంబర్ని నియరెస్ట్ వాల్యూకి రౌండ్ చేయడానికి యూజ్ చేస్తాం. డెసిమల్స్ స్పెసిఫై చేయాలి అంటే సెలెక్ట్ రౌండ్ 56789.756, 2. అప్పుడు అవుట్పుట్లో డెసిమల్ ముందున్న పాయింట్కి ముందున్నది వస్తుంది, పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ కూడా రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ సేల్ నంబర్ని ఎప్పుడు నెక్స్ట్ హైయెస్ట్ ఇంటీజర్కి రౌండ్ చేస్తుంది. 25.2 ఉందనుకోండి, 26కి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్లోర్ ఫంక్షన్ నంబర్ని ఎప్పుడు లోవర్ ఇంటీజర్కి రౌండ్ చేస్తుంది. సెలెక్ట్ ఫ్లోర్ 25.9 ఉందనుకోండి, అవుట్పుట్లో 25 వస్తుంది. నెక్స్ట్ ఏబిఎస్ ఫంక్షన్ నెగిటివ్ నంబర్స్ని పాజిటివ్ వాల్యూగా కన్వర్ట్ చేస్తుంది. -150 ఇచ్చామంటే అది అవుట్పుట్లో +150 ఇస్తుంది. నెక్స్ట్ పవర్ ఫంక్షన్ ఒక నంబర్ని పవర్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సెలెక్ట్ పవర్ ఆఫ్ 2, 3 అంటే అవుట్పుట్లో 8 వస్తుంది. నెక్స్ట్ సార్ట్ ఫంక్షన్ స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ మోడ్ ఫంక్షన్ డివిజన్ తర్వాత రిమైండర్ని రిటర్న్ చేస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రౌండ్ అంటే నియరెస్ట్ వాల్యూ, సేల్ అంటే రౌండ్ ఆఫ్, అండ్ ఫ్లోర్ అంటే రౌండ్ డౌన్, ఏబిఎస్ అంటే పాజిటివ్ వాల్యూ, పవర్ అంటే క్యాలిక్యులేట్ పవర్, స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్, అండ్ మోడ్ అంటే రిమైండర్. నెక్స్ట్ లెసన్లో మనం డేట్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.